ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం కూడా విని ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి సహాయం చేయండి. తలలో వచ్చి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి. మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసారంగా నడిపించండి. ఇంకా రావలసిన మీ పిల్లలందరినీ సకాలంలో ఈ ప్రాంగణానికి తోడుకుని రండి. ఈ కార్యక్రమం అంతా కూడా సక్రమంగాను, మర్యాదకరంగాను, మీకు మహిమకరంగాను జరగటానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుని క్యారెక్టర్, క్రైస్తవుని క్యారెక్టర్. దేవుని క్యారెక్టర్, క్రైస్తవుని క్యారెక్టర్ అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్యారెక్టర్ అనగా స్వభావము అని అర్థం అండి. క్యారెక్టర్ అనగా స్వభావము లేదా గుణము అని అర్థం. స్వభావము లేదా గుణము లేదా లక్షణము అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఒక క్యారెక్టర్ ఉంది, దేవునికి ఒక స్వభావం ఉంది, దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్, దేవునికి ఉన్నటువంటి స్వభావం, దేవునికి ఉన్నటువంటి గుణం ఈరోజు క్రైస్తవులమైన మనకి ఉందా లేదా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఉదాహరణకి ఒక చింతకాయ ఉందనుకోండి. చింతకాయకి ఒక స్వభావం ఉంది, ఒక గుణం ఉంటుంది. ఏంటా గుణం? అమ్మా, పుల్లగా ఉంటుంది, అంతే కదండి? చింతకాయ పుల్లగా ఉంటుంది. అదేవిధంగా మామిడి పండుగ కూడా ఒక గుణం ఉంది. ఏంటా గుణం? తియ్యగా ఉంటుంది, దాని గుణం మారదు. ఏమండి? అదేవిధంగా చింతకాయ ఎలాగైతే పుల్లగా ఉంటుందో, మామిడి పండు ఎలాగైతే తియ్యగా ఉంటుందో, కాకరకాయ కూడా ఒక గుణం ఉంది. ఏంటా గుణం? చేదుగా ఉంటుంది, దాని గుణం మారదు. ఏమండి? దేవుడు సృష్టించినటువంటి కొన్ని కూరగాయల్లో కానివ్వండి, పళ్ళులో కానివ్వండి, వాటికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఏమండి? అలాగే దేవుడికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు, ఆ లక్షణాలు, ఆ స్వభావం ఈరోజు క్రైస్తవులమైన మనకి ఉందా లేదా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దేవునికి ఉన్నటువంటి మొట్టమొదటి ఒక గుణాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా.
యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారు అంటే ఎవరో? దేవదూతలు. ఏమండి? దేవదూతలు పరలోకంలో దేవునికి గొప్ప గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఏమని? ఏమండి? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? దేవుడు ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధం అనే గుణాన్ని కలిగి ఉన్నాడు ఆయన. పరిశుద్ధము అనే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు పరిశుద్ధుడు. క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలి మరి? ఇప్పుడు మన తండ్రి పరిశుద్ధుడిగా ఉన్నాడు, మన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం ఎలా ఉన్నామో అని ఆలోచించగలిగితే మనం పరిశుద్ధులుగా ఉన్నామండి? లేము. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? చూస్తారు ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ రాయబడింది? పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో రాయబడింది. ఏమండి? దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడికి ఏ లక్షణం అయితే ఉందో అదే లక్షణం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుని మనకి జీవితాన్ని ప్రసాదించాడు పిల్లలు. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధుడిగా ఉండకపోతే మనం పరలోకానికి వెళ్తామండి? దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం పరిశుద్ధులుగా ఉండాలని ఈ జీవితాన్ని మనకు ప్రసాదించాడు. కానీ మనం పరిశుద్ధులుగా బ్రతకట్లేదు, పవిత్రులుగా బ్రతకట్లేదు. మరి మనం పరలోకానికి వెళ్తామండి? పరలోకం అనేది పరిశుద్ధులుండే లోకం. అది అపరిశుద్ధులకు, అపవిత్రులకు అక్కడ చోటు లేదు. ఉందండి? లేదు ప్రియులారా. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట దేవుడు తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇక్కడికి మరలా వద్దాం. పేతురు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితోట కొందరితోట? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. అంటే పరలోకం వెళ్ళాలన్నా, ప్రభువును చూడాలన్నా మనలో ఏముండాలి? పరిశుద్ధత అనేది ఉండాలి. ఆ పరిశుద్ధత లేనప్పుడు మనం పరలోకానికి వెళ్ళేది లేదు, ప్రభువును చూసేది లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఖచ్చితంగా దేవునికి ఉన్నటువంటి ఆ పరిశుద్ధత అనే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఆ లక్షణం మనలో ఉందా లేదా అనేది కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నానా లేదా, పవిత్రుడిగా బ్రతుకుతున్నానా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. విచిత్రం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోము, ఊరందరినీ పరీక్షిస్తూ ఉంటాం. ఏమండి?
మనల్ని మనం పరీక్షించుకోవాలి ముందు, మనం ఎలా ఉన్నామో. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు రండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును ఏ ప్రవర్తన యందు, ఏ ప్రవర్తన? సమస్త ప్రవర్తన యందు. నువ్వే పని చేసినా కూడా అందులో ఏముండాలి? ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, అంటే పరలోకానికి వెళ్ళడు. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత అనే లక్షణం, పరిశుద్ధత అనే క్యారెక్టర్ ఎవరికి ఉండాలి? ఇప్పుడు క్రైస్తవులమైన మనకు కూడా ఉండాలి. ఇప్పుడు మరొక లక్షణం ఏంటో చూడగలిగితే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. దేవునికి ఉన్నటువంటి మరొక లక్షణం, మరొక స్వభావం ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనమే కదా. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము, యెహోవా నీతిమంతుడు అనే పదం ఉంటుంది చూడండి. ఎనిమిదో వచనమా? యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. కాదు, నీతిమంతుడై ఉన్నాడు అనే పదం ఉంటుంది కీర్తన గ్రంథంలోనే. యెహోవా నీతిమంతుడు అనే పదం ఉంటుంది. ఒక్క నిమిషం అలా ఉండండి, నేను చూస్తాను. పదకొండవ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యెహోవా ఎలాంటి వాడు? నీతిమంతుడు. దేవునికి ఉన్నటువంటి మరొక క్యారెక్టర్ ఏంటయ్యా అంటే నీతిమంతుడు. ఏమండి, దేవుడు ఎలాంటి వాడు? నీతి కలిగిన వాడు, నీతిమంతుడు ఆయన. కాబట్టి ఆయన పిల్లలమైన మనలో కూడా ఏ లక్షణం ఉండాలి? మనలో కూడా నీతి అనే లక్షణం ఉండాలి, నీతి అనే స్వభావం ఉండాలి, నీతి అనే గుణం ఉండాలి, నీతి అనే క్యారెక్టర్ ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడని రోమపత్రికలో రెఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. ఏమండి, రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక రెఫరెన్స్ ఉంటుంది. నీతిమంతుడు లేడు. చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. ఈ మాట చూపిస్తూ ఉంటారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవడున్నాడు చెప్పండి నీతిమంతుడు అని. నీతిగా బ్రతకలేక ఈ మాట చూపించి, ఏమంటే నీతిగా ఎవడున్నాడండి, ఎవడో లేడని బైబిలే చెప్తుంది, ఇంక నీతిగా ఎవడ బ్రతకగలడండి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి, బైబిల్లో నీతిమంతులు లేరా? అబ్రహాము గారు నీతిగా బ్రతకలేదా? నోవహు గారు నీతిమంతుడిగా బ్రతకలేదా?
హేబేలు నీతిమంతుడిగా బ్రతకలేదా? యేసుక్రీస్తు వారు నీతిమంతుడిగా బ్రతకలేదా? బ్రతికారు కదా. కాబట్టి దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం కూడా నీతిమంతులుగానే ఉండాలి. కనుక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఎవడును ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవుడు ఎలా ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? నీతిని జరిగించాలి మన జీవితంలో. ఏమండి? నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి, మన దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా బ్రతకకపోతే, నీతి లేకపోతే, నిజాయితీ లేకపోతే నిత్య జీవానికి వెళ్ళే అవకాశం లేదు. ఉందండి ప్రియమైన దేవుని పిల్లలారా? పరిశుద్ధత లేకపోయినా పరలోకానికి వెళ్ళం, నీతి అనేది లేకపోయినా నిత్య జీవానికి వెళ్ళే అవకాశం లేదు ప్రియులారా. కనుక నిత్య జీవానికి వెళ్ళాలంటే మనలో ఏముండాలంటే, దేవునిలో ఏ లక్షణం అయితే ఉందో అదే లక్షణం మనలో కూడా ఉండాలి. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, మనం కూడా నీతిమంతులుగా బ్రతకాలి. అందుకే ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిగా మనం బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే మనం నిత్య జీవానికి చేరుకుంటాం. అలాగే దేవునిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 129వ అధ్యాయం. కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 4వ వచనం. యెహోవా న్యాయవంతుడు. దేవుడు ఎలాంటి వాడట? 129వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడాలి. యెహోవా న్యాయవంతుడు. ఆయన దగ్గర అన్యాయానికి చోటు లేదు. దేవుడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని రాయబడింది యోబు గ్రంథంలో. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. కాబట్టి దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు. ఏమండి? దేవుడు అన్యాయము చేసేవాడు కాదు. న్యాయవంతుడు, న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ఉన్నటువంటి మరొక సుగుణం, లక్షణం, స్వభావం ఏంటంటే ఆయన న్యాయవంతుడు. మరి మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మనం అన్యాయంగా ఉండాలా? మనం ఎలా ఉండాలో చూస్తారు ఒకసారి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. చాలండి. తీసారమ్మా? ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం అందరూ చూడాలి. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా నడుచుకోవాలో ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. మనం ఎలా నడుచుకోవాలి? ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా నీతిగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మన తండ్రిలో ఉన్నాయి, మన దేవునిలో ఉన్నాయి. నీతిగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడైన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు, మనము నీతిమంతులుగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు, మనం కూడా న్యాయవంతులుగా ఉండాలి. ఎందుకంటే అది ఆయన క్యారెక్టర్. అది ఏమండి? ఆయనకున్న క్యారెక్టర్ మనకు కూడా ఉండాలి. ఆయనకున్న క్యారెక్టర్ మనకు లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం ప్రియులారా. కాబట్టి చాలామంది ఎవరికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతికేస్తున్నారు. క్రైస్తవ్యంలో చాలామంది భయం లేని వారిగా, భక్తి లేని వారిగా,
విశ్వాసం లేని వారుగా, పరిశుద్ధం లేని వారుగా, నీతి లేని వారుగా, న్యాయం లేని వారుగా ఈరోజు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేసి చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన తర్వాత అందరికీ ఓ ఫ్లెక్స్, పరలోక పిలుపు, స్వర్గస్థులైరి. ఎవరు పిలిచారు నిన్ను? నువ్వేం చేసావని పిలిచారు నిన్ను? ఎందుకు పిలవాలి నిన్ను? నువ్వు ఎలా బ్రతికావని పిలవాలి నిన్ను? దేవుడు పిలిచాడో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఫ్లెక్స్ మీద రాసేస్తున్నారు పరలోక పిలుపు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ క్రైస్తవుడు కూడా అదే క్యారెక్టర్ కలిగి బ్రతికితేనే పరలోకానికి వెళతాడు, నిత్య జీవానికి వెళతాడు. లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము ప్రియులారా. కనుక దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని చెబుతుంది వాక్యం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. నీతి న్యాయము రెండు మనలో ఉండాలి. పరిశుద్ధత ఉండాలి, పవిత్రత అనేది ఉండాలి ప్రియులారా. ఇంకా దేవుడికి ఉన్నటువంటి మరొక లక్షణం మనం చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఎలాంటి వాడట? ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి అన్నక్కడ ఒకటి ఇంకేసి పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు చూడండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నప్పుడు, దేవుడు ప్రేమస్వరూపిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం కూడా ప్రేమస్వరూపులుగా ఉండాలి. ఎదుటి వారిని ప్రేమించేవారుగా ఉండాలి. శత్రువులను ప్రేమించేవారుగా ఉండవాలి. సహోదరులను సహోదరిమణులను ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమిస్తున్నావా? మరి మన తండ్రి ప్రేమస్వరూపిగా ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో పుట్టిన దేవుని పిల్లలను మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిస్తున్నామండి? ప్రేమించట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ప్రేమ గురించి మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 44. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. నేను మీతో చెప్పినది ఏమనగా, యేసుక్రీస్తు వారు చెబుతున్న 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెబుతున్న అద్భుతమైన మాట. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. పరలోకంలో ఉన్న మీ తండ్రి, మీ దేవునికి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి. మిత్రులనే ప్రేమించాం, మనం శత్రువులను ప్రేమిస్తామా? సొంత అన్నదమ్ములనే ప్రేమించాం, సొంత అక్కచెల్లెలనే ప్రేమించాం, సొంత బంధువులనే ప్రేమించాం, స్నేహితులనే ప్రేమించాం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పరలోకంలో ఉన్న మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే, కుమార్తెలు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించండి. ఎంత అద్భుతమైన మాట అండి! ఎవరైనా చెప్పారండి ఈ మాట ప్రపంచంలో? శత్రువులను ప్రేమించమని చెప్పిన మాట యేసుక్రీస్తు వారి నోట 2000 సంవత్సరాల క్రితం వచ్చింది ప్రియులారా. కనుక మన శత్రువులను ప్రేమించాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఇంకా గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రం అంతా ఏం బోధిస్తుందో అక్కడ చెప్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం, దేవుని గ్రంథం అంతా ఏం బోధిస్తుంది అంటే, ఏం బోధిస్తుందట? 5:14 నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. బైబిల్ అంతా ఏం బోధిస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు, నీ పొరుగు వాడిని ద్వేషించొద్దు,
నీ పొరుగు వారిని అవమానించొద్దు, నీ పొరుగు వారిని హింసించొద్దు, నీ పొరుగు వారిని బాధ పెట్టొద్దు, నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పినటువంటి ఏకైక గ్రంథం ప్రపంచంలో బైబిల్ ఒక్కటే. ఎదుటి వారిని ప్రేమించమని ప్రేమను పంచమని చెప్పింది దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మన దేవుడు ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమస్వరూపులుగా ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి. అలాంటి లక్షణం మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం ప్రియులారా. అంటే దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్ మనం కూడా కలిగి ఉండాలి. ఆయన పిల్లలంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగే ఈ లోకంలో జీవిస్తే తండ్రి దగ్గరికి వెళ్తాం ప్రియులారా. అలాగే మరొక మాట, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2. నా దేవా నీ యందు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు. 25వ అధ్యాయం 2వ వచనం అందరూ చూడాలి. కీర్తనల గ్రంథం. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను గూర్చి నన్ను గూర్చి చాలండి చాలు. ఇక్కడ దేవుడు యథార్థవంతుడు అనే పదం ఒకటి ఉంటుంది. దేవుడు యథార్థవంతుడు అనే పదం ఉంటుంది. 8వ వచనం అందరూ చూడండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? ఉత్తముడు, ఉత్తముడు, అలాగే యథార్థవంతుడు, యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. అసలు దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? ఎలా పుట్టించాడు మనల్ని దేవుడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. మనం ఇందాక వాక్యపట్నం చేసుకున్నాం కదా, 7:29. ప్రసంగి గ్రంథం 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. దేవుడు మనలందరినీ కూడా పాపాత్ములుగా పుట్టించలేదు. జన్మ పాపం ఉందంటున్నారు చాలామంది. ఏమండి? దేవుడు పుట్టించడమే మనల్ని పాపాత్ములుగా పుట్టించాడు అంటున్నారు చాలామంది. ఏమండి? దేవుడేమో పరిశుద్ధుడిగా ఉండి ఆయన పిల్లలేమో పాపాత్ములుగా ఉండాలని పాపాత్ములుగా పుట్టిస్తాడండి? మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడే తప్ప పాపాత్ములుగా ఆయన పుట్టించలేదు ప్రియులారా. ఏమండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా బ్రతకాలని కోరుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. కానీ ఈరోజు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారండి? బ్రతకలేకపోతున్నారు పిల్లలు. యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ లేదు. పరలోకానికి ఎలా వెళ్ళిపోతాం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. రకరకాల తంత్రాలు ఏమండి కల్పించుకొని అపవిత్రులుగా మారిపోయారు, అపరిశుద్ధులుగా మారిపోయారు, అనీతిమంతులుగా మారిపోయారు. మరి పరలోకానికి ఎలాగ వెళ్ళిపోతారు? కనుక యథార్థవంతులుగా బ్రతికేవారంటేనే దేవునికి ఇష్టం. అర్థమవుతుందా? యథార్థత లేనివారంటే దేవునికి ఇష్టం లేదు. అందుకే సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఆయనకి ఎలాంటి వారి ఇష్టమో అక్కడ రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టం కాదు. ఏమండి? మూర్ఖత్వంగా బ్రతికేవారు, మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు, మూర్ఖత్వంగా నడుచుకునేవారంటే దేవునికి ఇష్టం కాదు. మరి ఎవరిష్టం? యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను ఇష్టపడతాడట. నువ్వు నిజంగా ప్రతి విషయంలోనూ యథార్థంగా బ్రతుకుతున్నావా, యథార్థంగా ప్రవర్తిస్తున్నావా, దేవుడు నిన్ను ఇష్టపడతాడట.
నువ్వు యథార్థంగా బ్రతకట్లేదా? అయితే దేవుడు నిన్ను ఇష్టపడ్డావు. నువ్వు బైబిల్ చదివినా నిన్ను ఇష్టపడ్డావు. నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నిన్ను ఇష్టపడ్డావు. నువ్వు చర్చికి వచ్చి దేవుని వాక్యం విన్నా దేవుడు నిన్ను ఇష్టపడ్డావు. నువ్వు చక్కగా పాటలు పాడినా కూడా దేవుడు నిన్ను ఇష్టపడ్డావు. నీలో యథార్థత ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నీలో యథార్థత లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వెంత వాక్యం చదివినా, నువ్వెంత వాక్యం విన్నా దేవుడు నిన్ను ఇష్టపడడు. యథార్థవంతులు ఆయనకు ఇష్టలు, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. అసలు ఎవరు దీవించబడతారో చూస్తారో ఒకసారి. భూమి మీద ఎవరు దీవించబడతారో చూస్తారా? కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. తీసారా? 112:2 అందరూ చూడాలి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఏ వంశం దీవించబడుతుంది? ఏమండి? యథార్థత లేని వారు దీవించబడతారా? దీవించబడరు. యథార్థవంతుల వంశమే దీవించేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు గనక ఈ తరంలో యథార్థంగా నువ్వు నీ కుటుంబం గనక బ్రతికితే నీ తర్వాత వంశాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడట. నీ తర్వాత తరాలన్నీ కూడా దీవించబడాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? ఈ తరంలో యథార్థంగా బ్రతకాలి. నీలో యథార్థత లేనప్పుడు నీ తర్వాత తరాలు ఏమైపోతాయి? దీవించబడకుండా పోతాయి. దానికి కారణం ఎవరు? నువ్వే. ఏమండి? నువ్వు యథార్థంగా బ్రతికితే నీ తర్వాత తరాలన్నీ కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు. నీ తర్వాత తరాలు దీవించబడకుండా పోవడానికి గల కారణం ఎవరు? ఇప్పుడు నువ్వే. నువ్వు యథార్థంగా బ్రతకకపోవడం వలన నీ తర్వాత తరాలని నష్టపోతున్నాయి, దేవుని దీవెనలు పొందుకోకుండా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి తర్వాత తరాలు దీవించబడాలని మీరు నిజంగా కోరుకుంటే, దేవుడు ఎలాగైతే యథార్థంగా ఉన్నాడో మనం కూడా యథార్థంగా బ్రతికినట్లయితే మనం పరలోకానికి వెళతాం, మన తర్వాత తరాలు కూడా దీవించబడతాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణం, ఆ క్యారెక్టర్, యథార్థత అనే క్యారెక్టర్ మనం కూడా కలిగి ఉండాలి. అలాగే దేవునికి ఉన్న మరో క్యారెక్టర్ ఏంటో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 116:5. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. దయాళుడు అంటే అర్థం ఏంటి? దయగలిగిన వాడు, దయ చూపించేవాడు. ఏమండి? యెహోవా ఎలాంటి వాడు? దయాళుడు. యెహోవా దయగలిగిన వాడు, దయామయుడు. అంటే దేవుడు దయామయుడుగా, దయాళుడుగా మనకు కనబడుతున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు ఎలాగైతే దయగలిగిన వాడిగా ఉన్నాడో మనం కూడా మన సహోదరుల పట్ల, సహోదరిమణి పట్ల దయగలిగిన వారుగా ఉండాలి. దయ అనే సుగుణం కలిగి ఉండాలి మనం. దయ అనే లక్షణం కలిగి ఉండాలి మనం. దయ అనే స్వభావం కలిగి ఉండాలి మనం. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మనం దయాళులుగా ఉంటున్నామా? మరి దయగలిగిన వారిగా ఉండగలుగుతున్నామా? దయ చూపిస్తున్నామా ఎవరి మీదైనా? దయా దాక్షిణ్యం లేకుండా బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. అందుకే దయగలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఎబిసి పత్రిక 4వ అధ్యాయం, ఎబిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎబిసి పత్రిక 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలట? దయగలిగి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి. దయ ఉందండి ఈరోజు? దయ లేదు ఈరోజు. ఏమండి? దయ చూపించేవారు లేరు పిల్లలు. దయ చూపించాలి, దయ కలిగి ఉండాలి. ఎందుకంటే మన తండ్రి, మన దేవుడు ఎలాంటి వాడు? దయాళుడు, దయామయుడైన. ఏమండి? ఆయన ఎలాగైతే దయాళుడిగా ఉన్నాడో మనం కూడా అలాగే దయ కలిగిన వారుగా ఉండాలి. ఎదుటివారి పట్ల దయా దాక్షిణ్యం అనేది చూపించాలి. అలా మనం ఎప్పుడైతే ఎదుటివారి పట్ల దయ చూపిస్తున్నామో అప్పుడు దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? దేవుడు మన పట్ల దయ చూపిస్తాడట. చూస్తారా?
సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దయగల వారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుడి ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం అందరూ చూడాలి, ముగించేసుకుందాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు. మనం కనుక మన చుట్టుపట్ల ఉన్న వారి ఎడల మనం దయ చూపించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడట? మన పట్ల దయ చూపిస్తాడు. ఏమండి? యథార్థవంతుల పట్ల ఆయన ఎలా ఉంటాడట? యథార్థవంతుడిగా ఉంటాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగి మనం కూడా ఈ లోకంలో జీవించాలనేది దేవుని సంకల్పం, దేవుని ఆలోచన. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు యథార్థవంతుడిగా ఉన్నాడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు, మనం కూడా న్యాయవంతులుగా ఉండాలి. దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ప్రేమస్వరూపిగా ఉన్నాడు, మనం కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. దేవుడు దయాళుడిగా ఉన్నాడు, మనం కూడా దయ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి ఉన్న క్యారెక్టర్ మనకు ఉండాలి. ఇప్పుడు గల్ఫ్ దేశానికి వెళ్తున్నాం అనుకోండి, నీ క్యారెక్టర్ ఎవడో చూడ్డు. అక్కడ చూస్తాడండి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా, నీకు పాస్పోర్ట్ ఉందా లేదా, నీకు వీసా ఉందా లేదా, టికెట్ ఉందా లేదా చూస్తాడు. అంతే కదండి? నీ క్యారెక్టర్ని బట్టి నీకు ఎవడో ఆ దేశానికి రప్పించుకోవడం అనేది ఉండదు. క్యారెక్టర్ చూడరు అక్కడ. నువ్వు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు నీ క్వాలిఫికేషన్ చూస్తారు తప్ప నీ క్యారెక్టర్ ఎవడో చూడరు. చూస్తారండి? పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మాత్రం క్యారెక్టర్ చూస్తారు. ఏమండి? అమ్మాయి అలాంటిది, అబ్బాయి అలాంటిది, వాళ్ళ కుటుంబం ఎలాంటిది అని క్యారెక్టర్ చూస్తారు. మరి పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏం చూస్తాడు? నీ క్వాలిఫికేషన్ చూడ్డు, నీ ఆరోగ్యం చూడ్డు, నీ అందం చూడ్డు, నీ హైట్ చూడ్డు, నీ వెయిట్ చూడ్డు. ఏం చూస్తాడు? నీ ధనం చూడ్డు, నీ ఆస్తి చూడ్డు, నీ అంతస్తు చూడ్డు. ఏం చూస్తాడు? నీ క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తాడు. నాలో ఉన్నటువంటి క్యారెక్టర్ నీలో ఉందా లేదా అనేది చూస్తాడు. దేవునికి ఉన్న క్యారెక్టర్ నీకుంటే నేను దేవుడి నిత్య జీవానికి రాణిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, కాబట్టి దేవునికి ఎలాంటి క్యారెక్టర్ అయితే ఉందో అలాంటి క్యారెక్టర్ కలిగి మనం ఈ లోకంలో బ్రతికినట్లయితే పరలోకం అనే మహాలోకానికి చేరుకుంటాం. లేకపోతే మీకు తెలుసు ఎక్కడికి వెళ్తాం? చెప్పండి ఒకసారి అందరూ. నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగి మనం బ్రతుకుదాం, దేవుని మహింపరుద్దాం, గణపరుద్దాం, సంతోషపరుద్దాం. దేవుడిచ్చి నిత్యరాజ్యానికి వారసులు అవుదాం. అందరికీ వందనాలు.